హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. అయితే ఎక్కడికి వెళ్ళామో, ఎలా దర్శనం జరిగిందో చూద్దాం రండి. ఇప్పుడైతే తెల్లవారి 4 గంటలకు బయలుదేరిపోయాం. ఇదైతే మా ఊరి బాబావారి గుడి. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. ఇంక మేమైతే బీచ్ రోడ్కి వచ్చేసామన్నమాట. ఈ బీచ్ని పట్టుకొని, ఈ రోడ్డుని పట్టుకొని మనం కాకినాడ అయితే వెళ్ళిపోవచ్చు. తెల్లవారులే కెరటాలు అయితే ఎంత అందంగా వస్తున్నాయో. మేమైతే బీచ్లోకి వెళ్ళి ఇలాగా నీళ్ళు చల్లుకొని సూర్య నమస్కారం అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా నేను మా అమ్మాయి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. Sin parar, shake your body, shine like star. Baila, en el mar, keep it going, no queda igual. Luna llena, shining down, pies descalzos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the zoom. Oh yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, అయితే మేము గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ వైపు నుంచి వెళ్తున్నాం మేము. ఇంకా ఇప్పుడు ఉదయాన్నే కాబట్టి ఇంకా ఎవరు రాలేదన్నమాట. నేనైతే ఇక్కడ కాకినాడలో ఉన్న ఊర్లో వెలిసిన వారాహి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. అప్పుడు అమ్మవారికి 16 వారాలు పూజ చేశాను అనమాట. అప్పుడు 16 వారం వద్దామని అనుకున్నాను, కానీ ఇంక రాలేదు. ఇంకెలాగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంక అక్కడి నుంచి దగ్గరే కాబట్టి వారాహి నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అనేసి ఇంక మేమైతే తెల్లవారికి బయలుదేరి ఇలా వచ్చేసామన్నమాట. మేము రాబోతుకైతే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. చాలా రష్గా ఉంది. మేము ఇంకా ఇక్కడ పసుపు కుంకాలు తీసుకున్నాం అన్నమాట. పసుపు కుంకాలు తీసుకొని అమ్మవారికి బెల్లం ప్రసాదం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మేమైతే లైన్లోకి వస్తాము. వీళ్ళందరూ మాలలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారనమాట. ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర అయితే అభిషేకం జరుగుతుంది. ఈ అమ్మవారు అయితే మాత్రం చాలా మహిమగల తల్లి. ఎవరైనా ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి, అంతా మంచే జరుగుతుంది.
ఇది గుడి వెనక వైపు అన్నమాట. ఇంకా అన్న సమారాధన కోసం వంటలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ గ్యాప్లో మేమైతే ఫొటోస్ దిగేసాము. ఇంకా మేమైతే గుడిలోనికి వెళ్ళిపోయాము. ఈసారి ఇక్కడ మాలలు వేయడం వల్ల చాలా అయితే రష్గా ఉంది. ఇంకా అమ్మవారు ఫోటో కూడా తీయనివ్వలేదు. మేము అలా చూసుకుంటూ దర్శనానికి అయితే ముందుకు వెళ్ళిపోయాం. చాలా చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట. అమ్మవారిది అయితే నిజరూప దర్శనం అయ్యింది, కానీ ఫోటో తీయనివ్వలేదు. అందుకని నేనైతే స్క్రీన్ షాట్ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అయితే ఫోటో పెట్టాను అనమాట. తల్లిని అయితే అందరూ నమస్కారం చేసుకోండి. నేను తర్వాత లక్ష్మీ ప్రసన్న గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఉన్న పూజ గదిలో కూడా దండం పెట్టుకొని ఆవిడని కలిశాను. కాసేపు అయితే ఆవిడ సరదాగా మాట్లాడారు. ఇంకా పక్కనే ఉన్న బుక్స్ అవి అమ్ముతున్నారనమాట. అవన్నీ చూసుకొని పక్కనే లక్ష్మీ ప్రసన్న గారు అమ్మవారి నవరాత్రులకి విగ్రహాన్ని అది పెట్టారు. అక్కడ కూడా కాసేపు అమ్మవారి దండం పెట్టుకొని కాసేపు ఉండి మేమైతే ఇంకొక గుడికి బయలుదేరిపోయాం.